అందరికీ నమస్కారం. మనకి వారాహిదేవి నవరాత్రులు మొదలు అవుతున్నాయి కాబట్టి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి కదా. నాకు తెలిసినంత వరకు వారాహిదేవి పూజని ఏ విధంగా చేసుకోవాలి అన్నదైతే గనక మీతో షేర్ చేసుకుంటా. నేను తెలుసుకుంది కూడా ఇలా యూట్యూబ్లో వీడియోస్ చూసి తెలుసుకున్నా. అలాగే నండూరి శ్రీనివాస్ గారిది, అలాగే రమారవి గారిది, ఇంకా నేను ఇలాగ వారాహిదేవి పూజ చేసుకున్నప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు నేను చేసిన దానికి ఇంకా ఇంకా ఏమేమి యాడ్ చేసుకోవచ్చు, ఏమేమి చేయొచ్చు ఇలాగ చెప్పారు. నేను లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. నేను చేసినవి నవరాత్రులు ఒకటి, అలాగే 16 వారాలు వారాహిదేవి పూజనైతే కనుక చేసుకున్నాను అనమాట. ఇందులో నాకు తెలిసినవి ఇప్పుడు మీకు చెప్తాను. మనకి రాబోయే వారాహిదేవి నవరాత్రులకైతే మీరు వీటిని చక్కగా ఫాలో అవ్వచ్చు. ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే కనుక నాకు కామెంట్ రూపంలో చెప్తే నేను వాటిని కూడా నేను పూజ చేసుకునేటప్పుడైతే కనుక యాడ్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారాహిదేవి నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఆషాఢంలో వచ్చే శుద్ధ పాడ్యం నుంచి మొదలయ్యి 9 రోజులు ఉంటాయి. మనకి నవమి వరకు అయితే కనుక ఉంటాయి. ఈ సంవత్సరం 2026వ సంవత్సరంలో జూలై 15 నుంచి స్టార్ట్ అయ్యి జూలై 23 వరకు అయితే కనుక ఈ వారాహి నవరాత్రులు ఉంటాయి. వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. అంటే గుప్తంగా చేసుకునేవి అనమాట. గుప్తంగా చేసుకునేవి కదా మీరు ఎందుకు చెప్తున్నారంటే, నేను ఎలాగైతే తెలుసుకున్నానో అదేవిధంగా అమ్మవారి గురించి, అమ్మవారి పూజ గురించి వేరే కొంతమందికి చెప్పాను అనుకో, అది వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది కదా. అలాగే ఈ వారాహిదేవి ఎవరంటే మనకి వరాహస్వామి ఉంటారు కదా, భూవరాహస్వామి అంటారు కదా, ఆయన యొక్క స్త్రీ రూపమే వారాహిదేవి అని కూడా చెప్తా ఉంటారు. అలాగే లలితాదేవి అహం నుంచి, అంటే మనందరికీ నేను అనే అహం ఉంటుంది కదా, ఆ అహం నుంచి వారాహిదేవి వచ్చారని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే వారాహిదేవిని ఎందుకు పూజించాలి అనే దాని గురించి మాట్లాడుకుంటే, అమ్మవారి చూడటానికి ఉగ్ర రూపం, కానీ మనం ఇంట్లో పెట్టుకొని పూజించుకునే ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. మెయిన్గా ఈ అమ్మవారి పూజ చేసుకుంటే వచ్చేవి ఏంటంటే, ప్రతి పూజలో మనకు ఒక నమ్మకం ఉంటుంది. ఈ ఈ వీళ్ళ పూజ చేసుకుంటే ఇలాగ ఉంటుంది, లేదంటే కనుక రోజు పూజ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందని. అదేవిధంగా వారాహిదేవిని పూజిస్తూ ఉంటే ఎక్కువగా భూ సమస్య, అంటే ఇల్లు కొనుక్కోవాలనో లేదంటే కనుక ఇళ్ళల్లో కానీ స్థలాలకు కానీ ఏదైనా ఇబ్బందులు చికాకులు ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా నెరవేరుతాయి అన్న నమ్మకం. మనం వరాహస్వామిని కూడా వీటి గురించి అయితే కనుక పూజించుకుంటూ ఉంటాం కదా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏమైనా తప్పులు చేసుంటే అమ్మవారు శిక్షిస్తుంది. అలాగే మనకి ఒక పాజిటివ్ వైపు, అలాగే ధైర్యంగా ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ సమాజంలో చాలా వరకు మనం చూసే ఉంటాం. అలాంటివి ఏవి కాకుండా మంచిగా ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, మనకి ధైర్యం, ఆత్మధైర్యం వస్తుంది. ఎవరైనా ఒక క్వశ్చన్ వేశారనుకోండి, అంటే మనల్ని కించపరిచేటట్టు వేస్తే మనం తిరిగి రిప్లై ఇచ్చేంత ధైర్యం అయితే కనుక ఖచ్చితంగా వస్తుంది. అలాగే నా ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వారాహిదేవి పూజ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇంట్లో ఎవరికైనా బాగాలేదు, ఇంకా అది చాలా క్రిటికల్ స్టేజ్, ఉంటారో ఉండరో అని అనుకున్న సిచ్యువేషన్ ఉంటుంది చూసారా, ఆ సిచ్యువేషన్లో నేనైతే పూజను స్టార్ట్ చేశా. నాకు రిజల్ట్ వచ్చింది. మీరు ఆ రిజల్ట్ చూసి ఆటోమేటిక్గా మీరు మళ్ళీ అమ్మవారి నవరాత్రులు ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తారు, లేదంటే కనుక వారాలు ఇలాంటివి కూడా చేసుకునే ప్రయత్నం అయితే కనుక చేస్తారనమాట. ఈ విధంగా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని అయితే కనుక మీతో షేర్ చేసుకున్నా. అలాగే వారాహిదేవి నవరాత్రులు కానీ మనం వారాలు కానీ చేసుకున్నాక వారాహిదేవి గుడికే వెళ్ళాలంటే మీకు దగ్గరలో ఉంటే వెళ్ళండి, లేదంటే కనుక అమ్మవారు రప్పించుకున్నది అనుకోండి వెళ్ళండి. అంతేగాని పర్టికులర్గా వెళ్ళాలి అనేది అయితే కనుక లేదు. వారాహిదేవి గుళ్ళు చాలా తక్కువగా కూడా ఉంటాయన్నమాట. నాకు తెలిసిందైతే కనుక కొవ్వూరులో వారాహి పీఠం ఉంది. ఇప్పుడు విజయవాడలో ఏంటంటే మనకి తుళ్ళూరు అనేది ఉంది కదా, కోట్లింగాల గుడి ఉంది కదా, అక్కడ వారాహిదేవి అమ్మవారిని కొత్తగా అయితే కనుక పెట్టారు. మీరు వెళ్ళాలనుకుంటే ఆ 2 గుళ్ళు, అంటే నాకు తెలిసినవి ఇంకా చాలానే ఉండొచ్చు, నాకు తెలిసిన వరకు అయితే కనుక ఇవి. నేను 16 వారాలు చేసిన తర్వాత అనుకోకుండా కొవ్వూరు వారాహి పీఠానికి అయితే కనుక వెళ్ళే అవకాశం వచ్చింది. కాబట్టి మీరు మీకున్న అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. అలాగే వారాహి నవరాత్రుల్ని ఎవరెవరు చేసుకోవచ్చు అంటే, ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, వితంతులు మొత్తం అందరూ, ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చేసుకోవచ్చు. అలాగే ఒక్కరికే అబ్జెక్షన్ ఏంటంటే, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో 6 ఆ పైబడి నెలలు ఉన్న వాళ్ళు పూజ చేసుకోకూడదు, కాబట్టి చెయ్యొద్దు. అది కూడా మీ ఆరోగ్య రీత్యా దృష్టిలో పెట్టుకొని, మీకు ఇంకా పూజ చేయాలి అన్న సంకల్పం ఉంటే పూజ చేసే వాళ్ళ దగ్గర అయితే కనుక కూర్చోండి, లేదంటే కనుక మీ నియర్ బై ఉన్న వారాహిదేవి గుళ్ళకైతే వెళ్ళండి.
ఇంకొకటి, ఈ పూజ ఏ సమయంలో చేయాలంటే మీరు మార్నింగ్ నార్మల్గా దీపం పెట్టేసుకోండి, కానీ ఈవినింగ్ మాత్రం చీకటి పడిన తర్వాత 7కి 6కి లేదంటే కనుక బాగా చుక్కలు వచ్చేసిన తర్వాత అది గుర్తుపెట్టుకోండి. ఆ సమయంలో అయితే కనుక వారాహిదేవిని పూజించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్నే కాశీక్షేత్ర పాలకురాలు అని కూడా అంటూ ఉంటారనమాట. కాశీక్షేత్రంలో నైట్ తిరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. మీరు ఇంకొకటి, వారాహిదేవి అమ్మవారి ఫోటోని ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా అన్నది ఎక్కువ మందికి వచ్చే సందేహం. ఎటువంటి ఇబ్బంది కానీ అభ్యంతరాలు కానీ ఏమీ లేవు, చక్కగా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఆవిడ పెట్టుకోవడం వల్ల శక్తి ఎక్కువైపోతుంది అని అన్నారు అనుకో, పెద్దవాళ్ళ మాటకు గౌరవించండి. చక్కగా మీరు ఆ ఫోటో దొరకలేనప్పుడు ఏంటంటే ఒక పసుపుని తీసుకొని ముద్ద కింద చేసుకొని అమ్మవారి స్వరూపంగా భావించైతే కనుక పూజ చేసుకోవచ్చు. ఈ వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిన డే నుంచి మీరు 9 రోజులు కావాలంటే 9 రోజులు, 5 రోజులు కావాలంటే 5 రోజులు, 3 రోజులు కావాలంటే 3 రోజులు, అంటే మీ వీలుని బట్టి అయితే కనుక నవరాత్రులు చేసుకునే ప్రయత్నం చేయండి. 16 వారాలు చేసుకున్నప్పుడు ఏ రోజు చేయాలంటున్నారు, 16 వారాలు కూడా 16 శుక్రవారాలు, మధ్యలో మీకు ఆటంకాలు ఏమైనా వస్తే ఆ శుక్రవారం గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ శుక్రవారం, ఇలాగా మొత్తం 16 శుక్రవారాలు అయితే కనుక అమ్మవారికి కంప్లీట్ చేసుకోవాలి. శుక్రవారం సాయంత్రం చుక్కలు వచ్చిన తర్వాత, అంటే లేట్ నైట్ మీరు ఆఫీస్ నుంచి కానీ అలాగే మీకు వీలు కుదిరినప్పుడు, అంటే నైట్ టైంలో ఎప్పటికి వీలు కుదిరితే అప్పుడైతే కనుక చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి పూజను ఎలా స్టార్ట్ చేయాలంటే శుద్ధ పాడ్యమి రోజు, అంటే మనకి జూలై 15 రోజున మీరు పీఠం పెట్టుకోండి. అంటే దేవుడి మందిరంలో ఉంటే పర్లేదు, లేదు అనుకుంటే అంటే ప్లేస్ ఉంటే పర్లేదు, లేదు అనుకుంటే ఒక పీఠం పెట్టుకొని మనం దేవుళ్ళ పూజలు ఏ విధంగా అయితే క్లాత్ వేసుకొని బియ్యం వేసుకొని అమ్మవారి ఫోటోని పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కలసం ఉన్నవాళ్ళు పెట్టుకోండి, లేదంటే లేదు. కొత్తగా పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు కలసం ఏం పెట్టుకోవాల్సిన, అలాగే అఖండ దీపం కూడా పెట్టుకోకూడదు, వాటికి అన్ని రూల్స్ ఉంటాయని చెప్పి చెప్తా ఉంటున్నారనమాట. కాబట్టి వాటిని రెండింటిని ఆపి నార్మల్ ఫోటో అయితే కనుక పెట్టుకోండి. మనం ఏ పూజ స్టార్ట్ చేసినా విఘ్నేశ్వరుడితో స్టార్ట్ చేస్తాం కాబట్టి విఘ్నేశ్వరుడికి ఫస్ట్ పూజ చేసుకొని ఆయనకి పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే కనుక పూజ పెట్టుకోండి. అలాగే అమ్మవారి పూజలో ఎక్కువగా అమ్మవారికి ఎరుపు రంగు అంటే ప్రీతికరం అని చెప్పి చెప్తా ఉంటారు. కాబట్టి పూజలో మీరు ఎక్కువగా ఎరుపు వర్ణం ఉండేవి పెట్టుకోండి. పువ్వులు ఎరుపు రంగు ఉండేటట్టు మీకు కుదిరితే 9 వారాలు 9 రకాల పువ్వులు, లేదు అనుకుంటే మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ ఆర్భటాలకి వెళ్ళక్కర్లేదు. అలాగే ప్రతి అమ్మవారు కూడా అలంకార ప్రియురాలు కాబట్టి ప్రతి అమ్మవారికి మీరు చక్కగా ముందు రెడీ అయ్యి తర్వాత అమ్మవారి పూజను అయితే కనుక చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నా కూడా చాలా మంచిగా అయితే కనుక ఉంటుంది. ప్రతిరోజు మీకున్న పువ్వులతో పూజించుకోండి. ప్రసాదం దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా పానకం, బెల్లం పానకాన్ని మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా భూమిలో పండేవి, అమ్మవారికి ఉన్న అష్టాదశ భుజాల్లో ఒక భుజంలో నాగలు పట్టుకొని ఉంటారు కదా, ఆవిడకి భూమిలో పండినవి ఇప్పుడు క్యారెట్, బీట్రూట్, చిలకడ దుంప, కంద, ఇలాగా భూమిలో పండిన దుంపలు, మళ్ళీ మనకి వేరుశనగకాయలు, తంపడకాయలు అంటాం కదా అవి, వీటిని అన్నింటినీ పెట్టుకోవచ్చు. అలాగే చిలకడ దుంపలు ఉడకబెట్టిని పెట్టాలా లేదంటే పచ్చి పెట్టాలా అని అడుగుతున్నారు. మనం పచ్చివి పెట్టి దాని తర్వాత ప్రసాదంగా మనం అంటే కూరవి వండేసుకోవచ్చు, నాన్ వెజ్లో వేసుకోకుండా వండేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చిలకడ దుంపలు ఉడకబెట్టి పెట్టినా కూడా పెట్టచ్చు, తర్వాత మనం తీసుకోవచ్చు. ఇంకొకటి అన్నప్రసాదాలు ఏవైనా కూడా అమ్మవారికి చేసి పెట్టచ్చు మీ ఓపిక బట్టి. కానీ ఏం చేసినా చెయ్యకపోయినా పానకం మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. 1-2 సార్లు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని వారాలు చేసినా పానకం అనేది ఖచ్చితంగా పెట్టాలి. మీరు పెట్టిన ప్రతి ఐటెం పూజలో పెట్టినవి పూజ తర్వాత మీరు హ్యాపీగా మీరు మీ ఇంటిల్లపాది కూడా తినేయచ్చు. అలాగే అమ్మవారికి ప్రతిరోజు కుంకుమ పూజ చేసుకోండి. 9 రోజులకి 9 రకాల కుంకుమలు ఉంటాయి. మీకు అవైలబిలిటీలో ఉంటే చేసుకోండి, లేదు అనుకుంటే కనుక కుంకుమే. అలాగే కుంకుమ ఎక్కువ పోసేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఈ 3 వేళ్ళతోటి చక్కగా కొంచెం కొంచెం తీసుకొని కుంకుమ పూజించుకొని మన పూజించే పూజా ఫలితం అలాగే అమ్మవారి యొక్క శక్తి ఉంటుంది కాబట్టి చక్కగా ఆ కుంకుమ మీ ఇంటిల్లపాది వేసుకోండి. వేస్ట్ కానివ్వకుండా అయితే కనుక చూసుకోండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన దీపం పెడతా ఉంటారు. 9 రోజులు 9 రకాల దీపాలు పెడతారు. ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యితో పెట్టుకోండి. మీకు ఏది ఉంటే అది అవైలబిలిటీలో పెట్టుకోండి. ఇదే పెట్టాలని లేదు, కానీ బేసిక్ పెట్టాలి కదా, తర్వాత మీ ఇష్టం, మీ ఓపిక అనమాట. అంతేగాని వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు కదా అని అయితే కనుక చేయకండి. పూజ అయిపోయిన తర్వాత పూజలో ఏమేమి మంత్రాలు చదవాలి అని అంటే నేను చదువుకున్నవి ఏంటంటే
ఆ, గణపతి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి పూజ చేసుకొని వారాహిదేవి మూలమంత్రాన్ని చదువుకుంటాను, అష్టోత్తరాలు ఉంటాయి. ఇలాగ మనకి చాలా స్టఫ్ అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. చక్కగా ఒక దగ్గర రాసుకొని లేదంటే కనుక పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అవి పూజలో చదివే ప్రయత్నం చేయండి. అలాగే నేను ఎప్పుడైనా ఏ అమ్మవారిని పూజించినా కూడా అమ్మవారితో పాటుగా అయ్యవారిని పూజించుకుంటా. అంటే అమ్మవారి నామాలు చదివాను కాబట్టి అయ్యవారి నామాలు చదువుతా, అదే అయ్యవారి నామాలు చదివాను అనుకోండి అమ్మవారి నామాలు చదువుకుంటా. వారాహిదేవి మూలమంత్రం ఉంటుంది, మీకు ఒక్కసారి చూసి చదువుకోండి, కానీ వెనక ఓరల్ విని చదువుకోండి. చక్కగా అక్షర దోషాలు లేకుండా చదివే ప్రయత్నం చేయండి. ఇవి కూడా రాలేదనుకోండి, మనకి యూట్యూబ్లో పెట్టుకున్నాం అనుకోండి మూలమంత్రం వస్తుంది, దాని వెనకాల మీరు ఓరల్ చెప్పుకునే ప్రయత్నం అయితే కనుక చేయండి. లేదు అనుకుంటే ఓం శ్రీ వారాహిదేవి నమః అని 11 సార్లు కానీ 108 సార్లు కానీ మీ ఓపిక అనమాట, మీ ఓపికతో అయితే కనుక అనుకోండి. ఖచ్చితంగా అమ్మవారి మీద మనం నమ్మకం ఉంచితే మన కోరికలు, బాధలు, భారాలు, శక్తి ఇలాంటివి అన్నిటినీ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. పూజ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సింది మెయిన్ ప్రసాదం ఒకటైతే, ఇంకొకటి ధూపం. అమ్మవారు ధూప ప్రియురాలు కాబట్టి మీరు ధూపాన్ని ఎంత మంచిగా వేస్తే అంత మీకే ఆ ధూపం వేసినప్పుడే మీకు ఒక రకమైన వైబ్రేషన్స్ అనేవి వస్తాయన్నమాట. ఒకసారి మీరు పూజ చేసిన తర్వాత ఆ వైబ్రేషన్స్ ఖచ్చితంగా వస్తాయి, ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలాగే నేను ధూపంలో వేసేవి ఏంటంటే గుగ్గిలం, సాంబ్రాన్ని, అంటే మనకు వచ్చే రెడీమేడ్వి కాకుండా గుగ్గిలం అలాగే సాంబ్రాన్ని చక్కగా నూరుకొని ముందే పెట్టుకొని మీరు ధూపం వేయడానికి బొగ్గు వాడతారా, లేదంటే కనుక ఆవు పిడకలు వాడతారా, లేదంటే కొబ్బరి చెప్పులు వాడతారా అన్నది మీ ఇష్టం. చక్కగా ధూపం వేసుకొని గుబ్బుమని రావాలి, మీకు అదొక రకమైన పాజిటివ్ వైబ్ వస్తుంది. అలాగే పూజ అయిపోయిన అనంతరం అంటే ధూపం కూడా వేసిన తర్వాత మీరు లైట్ ఆఫ్ ఆ దీపపు వెలుగుల్లో అమ్మవారిని చూడండి, చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఒక 2 మినిట్స్ కానీ 1 మినిట్ కానీ కొంచెం పక్కకి వెళ్ళి తర్వాత వచ్చి మళ్ళీ దండం పెట్టుకొని ప్రసాదాలు అయితే కనుక స్వీకరించండి. అలాగే ప్రసాదాలు, అన్నప్రసాదాలు అని చెప్పాను కదా, అలంకారాలు 9 రోజులు 9 అలంకారాలు ఉంటాయి. ఆ అలంకారాలన్నింటినీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే నేను కూడా లాస్ట్ ఇయర్ రాసుకున్నది కదా నోట్స్, మళ్ళీ ఒకసారి చూసుకొని మీకు చెప్పాలి. చక్కగా అందరూ కూడా వారాహిదేవిని పూజించుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు, ఇంట్లో పూజించుకోవచ్చు, ఎటువంటి సందేహం లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేనైతే కనుక ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే కనుక చేస్తాను. ఇప్పుడు వరకు నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. మ్యాక్సిమం నేను రాసినవన్నీ కూడా షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మాత్రం అలంకారాల గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా వారాహిదేవి పూజకి కావాల్సింది ఏంటంటే అమ్మవారి ప్రతిమ, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ప్రసాదాల దగ్గరకు వచ్చేటప్పటికి పానకం, ఎరుపు వర్ణంలో ఉండేవి మీరు ధరించిన అమ్మవారికి వేసిన ఉండేటట్టు చూసుకోండి. అలాగే ధూపం, ఇవి అయితే కనుక మెయిన్గా కావాలి. మిగతావి ఆపై మీ భక్తి, మీ ఇష్టం, మీ కోరికలు బట్టి అయితే కనుక చేసుకోండి. చక్కగా మీరు కూడా అమ్మవారిలాగా మంచిగా రెడీ అయ్యి అయితే కనుక పూజ చేసుకోండి. ఓం శ్రీ వారాహిదేవి నమః.